తిరుపతిలో మాంసాహార విక్రయ మాఫియా ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేల కిలోల కుళ్లిన మటన్, చికెన్ విక్రయిస్తూ నగరవాసుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ప్రజల ఫిర్యాదులతో మటన్ మార్కెట్లపై నగరపాలక అధికారులు దాడులు నిర్వహించగా విస్మయం కలిగించే అంశాలు వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి తెచ్చిన పొట్టేళ్లు, మేకల తల, కాళ్లు, కళేబరాలను 4 నెలలుగా నిల్వ చేసి కుళ్లిన మాంసం అమ్ముతున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు గుర్తించారు. మాంసాహార విక్రయ ముఠాల ఆగడాలపై మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రాణి, గడిచిన 2 రోజులుగా తిరుపతి నగరంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు తిరుపతి నగరంలోని మాంసాహార ప్రియులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల పాటు వరుసగా నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు తిరుపతి నగరంలోని మాంసాహార విక్రయశాలలపై వరుసగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తీవ్ర ఆందోళన కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి నగరంలో అధికారికంగా 237 మాంసాహార విక్రయశాలలు ఉన్నాయి. వీటిలో గొర్రె పొట్టేలు, మేక ఇట్లాంటి మటన్కి సంబంధించి విక్రయించేటి 100 వరకు ఉంటే మిగిలిన 137 చికెన్ విక్రయించే దుకాణాలు ఉన్నట్లు నగరపాలక సంస్థ అధికారులు గుర్తించారు. వీటిపై గడిచిన కొన్ని రోజులుగా అటు పీజీఆర్ఎస్లో ఉదయాన్నే సోమవారం రోజు స్థానిక నగరవాసులు నగరపాలక సంస్థ కమిషనర్కి చేసే ఫిర్యాదులు కావచ్చు, మరోవైపు నేరుగా వచ్చే ఫిర్యాదులతో గడిచిన కొన్ని రోజులుగా తిరుపతి నగరంలో వివిధ ప్రాంతాలలో మాంసాహార సంబంధించిన వ్యర్థాలన్నీ మురుగు కాలువలో పడిపోతున్నాయి. అదేవిధంగా దుర్గంధం భరించలేనంత పరిస్థితి వస్తుందని చెప్పి కొన్ని ప్రాంతాల్లో, ప్రధానంగా నగరంలోని పీర్ల సావిడి ప్రాంతం కావచ్చు, లేకపోతే మటన్ మార్కెట్ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదుల మేరకు ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో తీవ్ర విస్మయం కలిగించే అంశాలు వెలుగు వచ్చాయి. పీర్ల సావిడి సమీపంలోని మటన్ మార్కెట్లో దాదాపు 12 దుకాణాలలో 1000 కిలోల వరకు దాదాపు 1 నెల రోజులకు పైబడి నిల్వ ఉంచి కుళ్ళిపోయి దుర్గంధమయంగా మారిన మటన్ను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఆ 12 దుకాణాలను సీజ్ చేశారు. అది శుక్రవారం చోటు చేసుకుంది. మరియు ఆదివారం రోజు మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, శుక్రవారం రోజు పూర్తిగా మటన్కు సంబంధించిన దుకాణాలు దాడులు జరిగాయి. ఆదివారం రోజు చికెన్ విక్రయిస్తున్న, అంటే కోడి మాంసం విక్రయిస్తున్న ప్రాంతాల వైపు దాడులు నిర్వహించడంతో అక్కడ మరింత ఈ స్కిన్లెస్ చికెన్కి సంబంధించి పూర్తిగా కుళ్ళిపోయి వాసన వస్తున్న చికెన్, కోడి మాంసాన్ని ఫ్రీజర్లో ఉంచి సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్న దాదాపు 500 కిలోల చికెన్ను నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కూడా దాదాపు ఒక 6 దుకాణాలను రద్దు చేశారు. అంటే 237 దుకాణాల్లో దాదాపుగా 20 దుకాణాలకు పైబడి ఈ తరహా ప్రాథమికంగా ఈ తరహా కుళ్ళిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు గుర్తించారు. దీంట్లో 1500 కిలోలు, 1000 కిలోలు మటను, 500 కిలోలు చికెన్ను గుర్తించారు. ఇలాంటివి చాలా వరకు ఉండేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు వ్యక్తమవుతుంది. వరుస క్రమంగా సమాచారాన్ని ఆధారంగా చేసుకొని దాడులు నిర్వహించడం ద్వారా తిరుపతి నగరంలో వెల్లునికిపోయిన ఈ మాంసాహార విక్రయ ముఠాను కట్టడి చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు సిద్ధమవుతున్నారు. కాకపోతే ఈ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, ఈ గడిచిన కొన్ని రోజులుగా తిరుపతి నగరంలోని సాధారణంగా అధికారికంగా పూర్తి లైసెన్సులున్న దాదాపు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు 3000 వరకు ఉంటే మిగిలిన, అంటే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో అటు ఎస్వి యూనివర్సిటీ రహదారిలో కావచ్చు, లేకపోతే మహిళా యూనివర్సిటీ రహదారిలో కావచ్చు, లేకపోతే తిరుపతి నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రాంతాల్లో కావచ్చు 99 రూపాయలకే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అంటూ పెద్ద పెద్ద చిన్న మొబైల్ వాహనాలు వచ్చి వాటి ద్వారా విక్రయాలు చేస్తున్నారు. వాటన్నిటికీ ఈ తరహా మటన్ను, చికెన్ని విక్రయిస్తున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు గుర్తించారు. సాధారణంగా అటు హైదరాబాదు, ఇటు చెన్నై, ఇటు పొరుగున్న కర్ణాటకలోని బెంగళూరు నుంచి పెద్ద ఎత్తున ఈ పొట్టేలుకు సంబంధించిన తలలు కావచ్చు, లేకపోతే కాళ్ళు కావచ్చు, వాటన్నిటిని ఈ ప్రాంతానికి తరలించి, అంటే ఆయా నగరాలలో వాటికి తక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి వాటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ
మరి దానికి నిల్వ చేసి పూర్తిగా కుళ్ళిపోయి మాంసం దుర్గంధం వస్తున్న వాటిని నీటితో శుభ్రపరిచి వాటికి అప్పుడే ఫ్రెష్గా ఉన్నట్టు వాటికి రక్తం ఎర్రూపు వచ్చేలా రక్తం కారుతున్నట్టు అవసరమైన రసాయనాలను పూసి వాటిని ఫ్రెష్ మటన్ చికెన్ పేరుతో విక్రయిస్తున్నట్లు కూడా నగరపాలక సంస్థ అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటికైతే 18 దుకాణాల వరకు దాడులు నిర్వహించి వాటిలో ఉన్న మాంసాహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇకపై నిరంతరాయంగా ఈ తరహా దాడులు కొనసాగించి నిల్వ ఉంచి తినడానికి సాధ్యం కాని మాంసాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటిపై కేసులు నమోదు చేసేందుకు నగరపాలక అధికారులు సిద్ధమవుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రాని ఓవర్ టు స్టూడియో.